ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుండి 15 లక్షలతో సీసీ రోడ్డు మంజూరు చేసిన పెద్దపల్లి ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపిన కనగర్తి గ్రామస్తులు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని కనగర్తి గ్రామంలోని కత్రశాల మల్లన్న ఆలయానికి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ఎన్నికల ప్రచారంలో మాట ఇచ్చిన ప్రకారం సీసీ రోడ్డు మంజూరు చేసిన పెద్దపల్లి ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి, సర్పంచ్ చొప్పరి సంధ్యారాణి, ఉప సర్పంచ్ మచ్చ సాయిరాణి, గ్రామస్తులు ముందుగా కత్తెరశాల మల్లన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి, సర్పంచ్ చొప్పరి సంధ్యారాణి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు మాట ఇచ్చిన ప్రకారం కత్తెరశాల మల్లన్న ఆలయానికి సీసీ రోడ్డు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యేకు గ్రామస్తుల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామని, వారు ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి ఒక ప్రణాళికాబద్ధంగా నిధులు మంజూరు చేస్తూ అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. కనగర్తి గ్రామంలో కత్తెరశాల మల్లన్న స్వామివారికి సీసీ రోడ్డు మంజూరు చేసినటువంటి పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు గారికి మా గ్రామం తరపున ప్రత్యేక అభినందనలు. ఈరోజు ఓదెల మండలంలోని కనగర్తి గ్రామంలో మరి గతంలో పెద్దపల్లి ఎమ్మెల్యే గారు విద్యానగర్ ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట కట్టుబడి కత్తెరశాల మల్లన్నకి 15 లక్షల సీసీ రోడ్డు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యే గారికి కనగర్తి గ్రామ ప్రజల తరపున మరియు గ్రామ పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్, పాలకవర్గం తరపున వారికి ప్రత్యేక ధన్యవాదాలు, శుభాకాంక్షలు. మనందరి నీలవేలుపు మల్లన్న దేవుడు తప్పకుండా రాబోయే రోజుల్లో గ్రామాన్ని, ఈ పరిసర ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అదేవిధంగా ఏదైతే మన స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు విద్యన కానీ మేము కానీ ఈ గ్రామానికి వచ్చినప్పుడు మమ్మల్ని ఆశీర్వదించండి. ఇది మంచి సమయం. ఈ సమయంలో విద్యానగర్ కూడా ఇన్నడి మరి ఎదగని విధంగా అభివృద్ధి చెందుతూ ఉంది మన మండలం. కాబట్టి విద్యను పెట్టినటువంటి అభ్యర్థులను మీరు ఆశీర్వదించినట్టయితే మీ గ్రామాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియడం, దానికి ప్రజలు ఆశీర్వదించి మరి పెద్ద ఎత్తున భారీ మెజార్టీ ఇచ్చి ఇక్కడ స్థానిక సర్పంచ్ గారిని, ఉప సర్పంచ్ గారిని మరియు మెజార్టీ వార్డు సభ్యులను కూడా గెలిపించినందుకు కనగర్తి గ్రామ ప్రజలందరూ కూడా మేము రుణపడి ఉంటామని తెలియస్తూ, అదేవిధంగా ఏ అభ్యర్థిని ఏ పదవి కోసం విద్యను సూచించినా మరి కలిసికట్టుగా ఉంటూ అహర్నిశలు రాత్రి పగలు అనకుండా ఆర్థికంగా కానీ ఎలాంటి ఇబ్బందులున్నా అవన్నిటిని ఎదుర్కొని ప్రతి ఒక్క కార్యకర్త పనిచేస్తూ ఉన్నాడు. మరి ఆ విధంగా పనిచేసినటువంటి ప్రతి కార్యకర్తకి, ప్రతి నాయకుడు